అందరికి నిజంగా చిన్న ఏజ్ లో భర్తలు చనిపోతున్నారు. వీళ్ళకి ఎట్లా సర్వే కావాలని తెలియక పాపము కుంగిపోతున్నారు, భయపడుతున్నారు. ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, నాన్న అమ్మ నాకు సంవత్సరంన్నర క్రితం నా హస్బెండ్ చనిపోయిండు, నాకు 2 పిల్లలమ్మా, ఫైనాన్స్ గా నేను వాళ్ళకి ఇస్తలేనని కుటుంబ సభ్యులు నన్ను బెదిరిస్తున్నారు అమ్మ అంటే. బాగా గుర్తు పెట్టుకోండి నాన్న, ఈ భర్తలు లేని వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఎదిరించే మన భర్త లేనప్పుడు బెదిరించే వాళ్ళదే రాజ్యం అవుతుంది. నీ ఇంటికి నువ్వే రాజువి, నువ్వే మంత్రివి, నువ్వే సైన్యము, నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి. ఇలాంటి వాళ్ళందరికీ నువ్వు భయపడుకుంటున్నావు అనుకో, నువ్వు ముందుకు సాగలేవు. ఎవ్వరికి భయపడకు, బాటా నీదే, మాట నీదే, సింహం లెక్క శివంగి లెక్క నిలబడు నువ్వు. అంతేగాని వీళ్ళేమంటారో వాళ్ళేమంటారో ఇట్లా భయపడ్డావు అనుకో, నువ్వు ఆగము, నీ పిల్లలు ఆగము. ఎంతసేపు నీ గోల్ ఎట్లుండాలి, నా పిల్లల్ని నేను ఎట్లా పోషించుకోవాలి, నేను ఎట్లా నిలబడాలి సొసైటీలో, నా పిల్లల్ని ఎట్లా సొసైటీలో నిలబెట్టాలి, ఇవి ఆలోచించుకో. అంతేగాని ఈ తొక్కలో రిలేషన్స్ ఎవ్వరూ వచ్చి మనకి ఏమి 10 రూపాయలు సహాయం చెయ్యరు. మన కష్టం మీదనే మనము బతుకుతాం అంతే. ఇంకా మన దగ్గర దోసుకోకుంటే చాలు. బాగా గుర్తుంచుకోండి, పైసాను కాపాడుకోండి, పిల్లల్ని సొసైటీలో గౌరవంగా నిలబెట్టండి. రాజువు నువ్వే, మంత్రివి నీవే. బాగా గుర్తుంచుకోండి, ఎదిరించేవాడు లేనప్పుడు బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. శివంగి లెక్క నిలబడు నానా.